హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఒప్పో, వివోలో ఈ రెండు ఫోన్లు కొంటున్నారా? ఇది చదివితే మీరు ఆ పని చెయ్యరు తెలుసా? అదేంటో ఒకసారి చూద్దాం. నేటి తరుణంలో స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో ఎలా ప్రభావితం చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి చేతిలోనూ అవి దర్శనమిస్తూ ఉన్నాయి. ఇంటర్నెట్ అనేది నేడు ప్రతి ఒక్కరి నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఈ క్రమంలో రోజు రోజుకి స్మార్ట్ ఫోన్లు కొంటున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అయితే ఎవరైనా డబ్బులు పెట్టినప్పుడు మంచి ఫోన్నే కొనాలని చూస్తూ ఉంటారు, కానీ పనికి మాలిన ఫోన్ను కొనాలని అనుకోరు కదా. అలాగే డబ్బులు వెచ్చించినప్పుడు ఆ స్థాయిలో ఫోన్లో ఫీచర్లు ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. మరి ఇప్పుడు మేము చెప్పబోయే ఓ రెండు కంపెనీలకు చెందిన ఫోన్లలో మాత్రం అలాంటి ఫీచర్స్ ఉండవు, కానీ వాటి ధర మాత్రం చాలా ఎక్కువగా ఉండదో. ఇంతకీ అవేంటో తెలుసు కదా, ఇందాకే చెప్పాను, వివో, ఒప్పో. నిజానికి పేర్లు వేరే అయినా ఈ రెండు కంపెనీల గొడుగు ఒక్కటే. అంటే ఈ కంపెనీలకు చెందిన ఫోన్లను బీబీకే ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తుంది, కానీ ఇవి రెండు వేర్వేరు కంపెనీల చెలమణి అవుతూ ఉన్నాయి. అయితే ఇవి భారతీయ కంపెనీలు కాదు, చైనావి. మరి సరే, చైనావి అయినా మరో దేశం కంపెనీలు అయినా ఫోన్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నారంటే ఆ స్థాయిలో ఫోన్లో ఫీచర్లు కూడా ఉండాలి కదా. అవి లేకుండానే బాగా ఎక్కువ ధరకు ఒప్పో, వివోలు ఫోన్లను విక్రయిస్తూ ఉన్నాయి. అలాంటి మోడల్స్లో వివోకు చెందిన V5 ఒక మోడల్ కాగా ఒప్పోకు చెందిన F3 మోడల్ ఇంకొకటి. చాలామంది ఈ ఫోన్లను కొంటున్న కారణం ఒక్కటే, సెల్ఫీ కెమెరా, బ్యాక్ కెమెరా బాగుంటుందని. కానీ మీకు తెలుసా, నిజంగా చెప్పాలంటే వీటిల్లో కెమెరా పనితనం అంతంత మాత్రమే ఉంది. ఇక మిగిలిన ఫీచర్స్ విషయానికి వస్తే చాలా తక్కువనే చెప్పవచ్చు. వివో V5 తీసుకుంటే అందులో ఒక్కసారి డిస్ప్లే రెజల్యూషన్ చూడండి, 1280x720 మాత్రమే. ఈ ఫోన్ రేటు దాదాపుగా 17,000 వరకు ఉంది. మరి ఆ స్థాయిలో రేటు ఉంటే ఖచ్చితంగా ఫుల్ HD అంటే 1920x1080 పిక్సెల్ స్క్రీన్ రెజల్యూషన్ ఉండాలి, కానీ అలా లేదు. ఇక ప్రాసెసర్ గురించి చూద్దాం. అది కేవలం మీడియాటెక్ ప్రాసెసర్, అంత నాణ్యమైన ప్రదర్శన ఇవ్వదు. అయితే V5 ఫోన్ ప్రాసెసర్ మీడియాటెక్ అని వివో తన సైట్లో ఎక్కడ కూడా చెప్పలేదు, కేవలం ఆక్టాకోర్ ప్రాసెసర్ అని మాత్రమే చెప్పింది. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది? యూజర్లను ఇది తప్పుదో పట్టించే చర్య కదా. కావాలంటే ఆ సైట్లో V5 ఫోన్ గురించి కూడా అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక V5 గురించి వివో చెబుతున్న ఏకైక ఫీచర్ సెల్ఫీ అంట. నిజంగా చిత్రం కాకపోతే ఫోన్ అంటే కేవలం సెల్ఫీయేనా? ప్రాసెసర్, ర్యామ్, డిస్ప్లే రెజల్యూషన్, బ్యాటరీ ఏమీ ఉండదా? 17,000 ధర చెల్లిస్తున్నప్పుడు V5లో మీకు లభించేది కేవలం 3000 mAh బ్యాటరీ మాత్రమే. అది నేటి తరుణంలో ఓ స్మార్ట్ ఫోన్ యూజర్కు అస్సలు సరిపోదు. ఇప్పుడు చెప్పండి, 17,000 అంటే V5 ఫోన్కు కొనొచ్చా? మీరే తేల్చుకోండి. ఇక మరో ఫోన్ అయితే ఒప్పో F3లో ఫీచర్స్ కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి, కానీ ఆ ఫోన్ను కూడా ఎక్కువ ధరకే విక్రయిస్తున్నారు. నిజానికి చైనా ఫోన్లను అంతటి ధర వెచ్చించడం అవసరమా అనేది ఆలోచిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. మరి ధర పెట్టినప్పుడు వాటిలో ఆ స్థాయిలో ఫీచర్స్ ఉన్నాయా అంటే అది లేదు. అంతకు తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్న ఫోన్లు కూడా మార్కెట్లో చాలానే లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఫోన్లను కొనేవారు ఒక్కసారి ఆలోచించండి. సెల్ఫీ మోడ్లో పడి మాత్రం ఈ ఫోన్లను దయచేసి కొనకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.